హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన క్రాక్ ఐసెట్ 2025 డే 2లో అయితే ఉన్నాం. సో ఈ డే 2లో మనం వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ సిరీస్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో మన ఐసెట్ ఎగ్జామినేషన్లో మోస్ట్ స్కోరింగ్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ సిరీస్ టాపిక్. ఇందులో మనం కనుక చూస్తే ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి మనకేంటంటే మన టీఎస్ ఐసెట్లో వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 15 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా, 15 క్వశ్చన్స్ అంటే ఒక చిన్న నెంబర్ కాదు, చాలా పెద్ద నెంబర్, అవునా. నెక్స్ట్ దాంతోపాటు మన ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ వాళ్ళు కనుక చూస్తే, సో ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి మనకు అప్రాక్సిమేట్లీ 10 to 12 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఓకేనా, అప్రాక్సిమేట్లీ కొంచెం అటు ఇటు లెటెస్ట్ సే 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనుకుందాం. ఓకేనా, సో ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్లో మనకు ఎటువంటి టాపిక్స్ అనేవి వస్తాయి అండ్ వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కానీ ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్లో మనం ఏంటంటే 2 వీడియోస్ చేయబోతున్నాం, ఎందుకంటే ఇది కొంచెం లెంతీ టాపిక్ అండ్ ఇది వచ్చేసరికి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏంటంటే 2 వీడియోస్ అనేవి చేయబోతున్నాం. సో ఇది వచ్చేసరికి వీడియో నెంబర్ 1. సో లెటెస్ స్టార్ట్. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా ఏంటి, మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. అక్కడ మీకేంటంటే వేరియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ప్లే స్టోర్ ద్వారా అయినా డౌన్లోడ్ చేయొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో మీకేంటంటే ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ లింక్. అది క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేయొచ్చు. సో అప్లికేషన్లో మీకేంటంటే ఐసెట్కి సంబంధించిన కోర్సెస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. సో కరెంట్లీ వచ్చేసరికి ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేసి ఉన్నాం. చాలా అఫోర్డబుల్ ప్రైస్కి మనం ఏంటంటే షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసి ఉన్నాం. సో షార్ట్ టర్మ్ ప్రైస్ అనేది ఇంత ప్రైస్ కాదు. సో ఇది వచ్చేసరికి 1 year వ్యాలిడిటీ అండి. సో ఇదంతా కాదు. సో మీరు కావాలంటే 6 months కూడా ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే ఎగ్జామ్కి 3 months మాత్రమే ఉంది కాబట్టి మనం ఏంటంటే 999కే మీకేంటంటే ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది రన్ అనేది చేస్తున్నాం. సో ఇది సేమ్ లాంగ్ టర్మ్ బ్యాచే, బట్ ఏంటంటే కొంచెం వ్యాలిడిటీ అనేది మీకు డిక్రీజ్ అవుతుంది. సో యూ విల్ బి గెట్టింగ్ అ వ్యాలిడిటీ ఆఫ్ ఓన్లీ 3 months. ఓకేనా, 3 months. సో ఎగ్జామ్ వరకు మీకు ఏంటంటే ఈ వ్యాలిడిటీ అనేది ఉంటుంది, దాని తర్వాత ఎండ్ అయిపోతుంది. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది ఏంటి, ఇందులో ఏమేమి టాపిక్స్ వస్తాయనేది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో దెర్ ఆర్ బేసిక్లీ 6 types ఆఫ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ క్వశ్చన్స్. సో 6 types క్వశ్చన్స్ అనేవి మనకు రావడం అనేది జరుగుతాయి. కొంచెం అటు ఇటు కావచ్చు, బట్ నేనేంటంటే జనరలీ 6 typesగా వీటిని కేటగరైజ్ అయితే చేస్తాను. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ వన్ ఈజ్ నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు మిక్స్ చేసి కంబైన్ చేసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రాంగ్ సిరీస్ అంటే ఏంటి, రాంగ్ సిరీస్ అంటే ఏంటంటే ఒక సిరీస్ అనేది మనకి ఇచ్చేస్తాడు, ఒక క్వశ్చన్ అనేది ఇచ్చేస్తాడు, అందులో రాంగ్ అనేది ఏంటి, ఇందులో ఏది ఆడ్గా ఉంది లేదా ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి కూడా అంటాడు. అంటే ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఆడ్ వన్ అవుట్ అనేది ఉందో, ఆడ్ వన్ అవుట్, సో ఆడ్ వన్ అవుట్ కూడా మనకేంటంటే సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఒక సబ్ టాపిక్ కిందకే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత చూడండి ఆడ్ వన్ అవుట్. సో రాంగ్ సిరీస్ అన్నా ఆడ్ వన్ అన్నా మనం అదే విధంగా చెప్తాం. నెక్స్ట్ ఫ్రాక్షన్ సిరీస్. సో ఫ్రాక్షన్ సిరీస్ అనేది కూడా మనకేంటంటే ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఫ్రాక్షన్ సిరీస్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అనేది కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో లెట్ us స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్ నెంబర్ 1 టీఎస్ ఐసెట్ 2024లో వచ్చిన, సో అన్ని కూడా టీఎస్ ఐసెట్ లేదా ఏపీ ఐసెట్ 2024లో వచ్చిన క్వశ్చన్సే. కానీ మనం ఏంటంటే టీఎస్ ఐసెట్ 2024 క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ యొక్క నెంబర్ అనేది ఎక్కువగా ఉంది అండ్ దాంతోపాటు క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ కూడా టీఎస్ ఐసెట్లో కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఎప్పుడైనా కూడా నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా కూడా క్వశ్చన్స్ కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, డిఫరెన్స్ అనేది చూడాలి. సో 7కి 15కి డిఫరెన్స్ ఎంత సార్, 8. ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 11. ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత మనం కనుక చూస్తే 14. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 17. ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 20. ఇక్కడ నేను చూడాల్సిన అవసరం లేదు, ఎందుకు డైరెక్ట్గా 8, 11, 14 అంటే డిఫరెన్స్ పైన డిఫరెన్స్ మళ్ళీ కనుక మనం చూస్తే 3 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా 3 ఇంక్రీజ్, ఇక్కడ కూడా 3 ఇంక్రీజ్, ఇక్కడ కూడా 3 ఇంక్రీజ్, ఇక్కడ కూడా ఏమవుతుంది 23 అవుతుంది,
3 ఇంక్రీజ్. నెక్స్ట్ నెంబర్ ఏమవ్వాలి 3 ఇంక్రీజ్ చేసి ఓకేనా మనం రాయాలి. సో ఇట్ విల్ బి 26. 100 + 26 ఈజ్ 126. 126 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 126. సో డిఫరెన్స్ పైన డిఫరెన్స్, దీన్నే మనం స్టెప్ డిఫరెన్స్ సిరీస్ అని చెప్పేసి కూడా అంటాం ఓకేనా. సో ఇది నెంబర్ సిరీస్లో ఒక సబ్ సెక్షన్ కింద చెప్పొచ్చు. సో ఇది నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా నెంబర్ సిరీస్ నుంచి. ఇక్కడ ఓన్లీ మీకు నెంబర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే 0 నుంచి -1 అయింది, అంటే ఏమైంది 0 నుంచి -1 అయింది అంటే -1 అయింది. నెక్స్ట్ -1 నుంచి 0 అయింది అంటే ఇక్కడ 1 యాడ్ చేసాం. -1 + 1 అంటేనే 0 అవుతుంది. నెక్స్ట్ 0 నుంచి 3 పెరిగింది. 3 నుంచి 8 5 పెరిగింది. 8 నుంచి 15 ఎంత పెరిగిందండి? ఇక్కడ 7 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు కనుక చూస్తే 9 అనేది ఇంక్రీజ్ అయింది అవునా. సో -1 + 1 3 5 7 ఇక్కడ నుంచి చూడండి 1 3 5 7 9 ఇవన్నీ ఏంటి సార్? దీస్ ఆర్ ఆల్ ఆడ్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అండి అవునా. సో నెక్స్ట్ ఏ నెంబర్ ఉండాలి? 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 11. సో 24 ఒక 11 24 ఒక 11 35. సో 35 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 35. క్లియర్. ఇటువంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మనకి ఏంటంటే వస్తూ ఉంటాయి. దీంతో పాటు డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది ఫ్రాక్షన్ సిరీస్ అండి. ఇదేంటి? ఫ్రాక్షన్ సిరీస్. అండ్ దానితో పాటు ఇక్కడ మీరు చూస్తే ఓకేనా, ఇక్కడ మీరు కనుక గమనిస్తే క్వశ్చన్లో ఎక్కడ కూడా ఇలా బ్లాంక్ అనేది ఇవ్వలేదు ఓకేనా. ఇలా బ్లాంక్ అనేది ఇవ్వలేదు. ఇలా ఒకవేళ బ్లాంక్ అనేది ఇవ్వకపోతే దీనికి అర్థం ఏంటి? ఇందులో మనం రాంగ్ సిరీస్ అనేది ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆడ్ వన్ అవుట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ సిరీస్ అండ్ దట్ టు రాంగ్ సిరీస్. రాంగ్ సిరీస్ అవునా. సో ఫ్రాక్షన్ సిరీస్లో మనం గమనిస్తే ఏం చేస్తున్నాడంటే ఎక్కువగా అంటే 95% ఏం చేస్తున్నాడంటే న్యూమరేటర్ అనేది ఒక సిరీస్ ఉంటుంది, డినామినేటర్ అనేది ఒక సిరీస్ ఉంటుంది ఓకేనా. సో న్యూమరేటర్ అనేది మనం చూద్దాం. సో న్యూమరేటర్ కనుక రాస్తే 2 7 14 ఇందులో తప్పు ఎక్కడ తప్పు ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. 23 34 47 అండ్ 62. సో ఇది వచ్చేసరికి న్యూమరేటర్. నెక్స్ట్ డినామినేటర్ కూడా రాద్దాం. 10 17 26 37 50 65 దీని తర్వాత 84 అంతే కదా 84. ఇది వచ్చేసరికి డినామినేటర్లో ఉన్న సిరీస్. సో డినామినేటర్ సిరీస్ ఒకసారి చూద్దాం, డిఫరెన్స్ చూద్దాం. సో 10 నుంచి 17 7 అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయిందండి? ఇక్కడ మనం కనుక చూస్తే 9 ఇంక్రీజ్ అయింది అవునా, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 13 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 15 ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి సిరీస్ ఎలా ఫాలో అవుతుంది. 7 9 11 13 ఆడ్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అవునా. ఏమవుతున్నాయి? ఆడ్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఏమవ్వాలి? 65 నుంచి మనం ఎంత ఇంక్రీజ్ చేయాలి? 7 9 11 13 15 నెక్స్ట్ ఇక్కడ 17 ఇంక్రీజ్ చేయాలి. సో 65 ఒక 17 65 + 17 ఎంత రావాలి మనకు? 70 82 రావాలి. ఎంత రావాలి? 82. కానీ ఇక్కడ డినామినేటర్లో ఏముంది? 84 ఉంది. సో ఇక్కడ ఏదైతే ఈ 84 అనేది ఉందో ఇది ఏంటి? తప్పు కదా. ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డినామినేటర్లో ఏదైతే 84 ఉందో ఇది తప్పు. దీనికి బదులుగా ఏముండాలి? ఇక్కడ 82 అనేది ఉండాలి. సో ఇక్కడ రాంగ్ సిరీస్ ఏమవుతుంది? ఏదైతే డినామినేటర్లో 84 ఉందో అది. సో ఇట్ విల్ బి ఆప్షన్ 2. న్యూమరేటర్ సిరీస్ కూడా మీరు చెక్ చేయొచ్చు, కానీ న్యూమరేటర్ అనేది ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. మనం ఏం చేయాలి? న్యూమరేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ చెక్ చేసాం. ఒకవేళ ఇందులో తప్పు లేకపోతే న్యూమరేటర్ చెక్ చేసాం, కానీ ఇక్కడ మనం డినామినేటర్ చెక్ చేసాం, ఇక్కడే తప్పు దొరికింది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. క్లియర్. నౌ కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 4 ఇది వచ్చేసరికి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అండి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఏం చెప్పాను మీకు? లెటర్స్ నెంబర్స్ రెండు కూడా కంబైన్డ్గా ఇవ్వడం జరుగుతాయి. సో ఇది కూడా మీరు కనుక చూస్తే ఇక్కడ మనకు ఇలా బ్లాంక్ అనేది లేదు, ఇలా బ్లాంక్ అనేది లేదు. సో ఇలా లేకపోతే మనం ఏం చేయాలి? ఇది ఒక రాంగ్ నెంబర్ సిరీస్ అనేది ఓకేనా. రాంగ్ సిరీస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇందులో రాంగ్ అనేది ఏముంది ఐడెంటిఫై చేయాలి. సో మనకేంటంటే క్వశ్చన్లో స్పెసిఫికల్గా మెన్షన్ కూడా చేస్తారు. క్వశ్చన్ మనం ఏంటంటే నార్మల్గా ఎగ్జామినేషన్లో చదవాలి, బట్ మనం ఏంటంటే మనకి ఏదైతే యాంగ్జైటీ ఉంటుందో అందులో మనం ఏంటంటే క్వశ్చన్ని చదవం. బట్ మీరు ఏం చేయొచ్చు? ఎప్పుడైతే ఇలా బ్లాంక్ అనేది లేకపోతే మీరు
మీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి ఇది ఒక రాంగ్ సిరీస్ అని చెప్పేసి, అవునా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి ఒక సపరేట్ సిరీస్గా రాస్తాను. సో ఏ అంటే 1, డి అంటే 4, ఐ అంటే 9, పి అంటే 16, ఎస్ అంటే 19, వై అంటే 25, అవునా కాదా. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే 1 అనేది 1 స్క్వేర్, 4 అనేది 2 స్క్వేర్, 9 అనేది 3 స్క్వేర్, 16 అనేది 4 స్క్వేర్, 25 అనేది 5 స్క్వేర్. కానీ ఓన్లీ 19 మాత్రమే ఇక్కడ ఎటువంటి స్క్వేర్ అనేది లేదు. సో ఇది రాంగ్ సిరీస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది తప్పు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ కూడా చూద్దాం. 3, 6, 11, 18, దీని తర్వాత 21, 27 ఇవి ఏమయ్యాయి సింపుల్గా 1 + 2 3, 4 + 2 6, అవునా, +2 +2 +2 +2 +2 +2, సో 19 + 2 21. కానీ ఇక్కడ 19 అనేది తప్పు, 19 ఉండకూడదు. ఎందుకు 19 అనేది ఎటువంటి స్క్వేర్ కాదు. సో హియర్ ద రాంగ్ సిరీస్ లేదా రాంగ్ నెంబర్ ఈజ్ S21 ఈజ్ ద రాంగ్. సో S21 మొబైల్ ఫోన్ ఉంది కదా అలాగన్నమాట. ఓకే, సో ఇప్పుడు కరెంట్లీ S25 లేదా S25 అల్ట్రా అనేది నడుస్తుంది. ఓకే, నా కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇది కూడా ఒక రాంగ్ సిరీస్ క్వశ్చన్. 13, 19, 21, 29, 37, 49, 60. ఓకేనా. సో దీన్ని మీరు సిరీస్గా సాల్వ్ చేస్తే మేబీ మీకేంటంటే వచ్చే అవకాశం ఉంది, లేకపోతే లేదు. కానీ మీరు కొంచెం ఆప్షన్స్ చూడండి. 13, 37, 49. సో 13 అనేది ఏంటి ఒక ఆడ్ నెంబర్, 37 అనేది ఆడ్ నెంబర్, 49 కూడా ఆడ్ నెంబర్. కానీ 60 అనేది మాత్రం 60 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఇదేంటి ఒక ఈవెన్ నెంబర్. ఇక్కడ కూడా మీరు చూస్తే ఏదైతే సిరీస్ ఉందో అందులో 60 మాత్రమే ఈవెన్గా వచ్చింది. అలా కూడా మనం ఆడ్ వన్ అవుట్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. నా కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకేంటంటే అనలిటికల్ ఎబిలిటీలో అంటే రీజనింగ్ సెక్షన్లో జనరల్ నాలెడ్జ్ని యాడ్ చేశాడు. ఓకేనా. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ మనకేంటంటే కొన్ని నేమ్స్ ఉన్నాయి. అల్జీరియా, బ్యాంకాక్, స్పెయిన్, ఫ్రాన్స్, రోమ్, జర్మనీ, హానోయ్ ఇవన్నీ కూడా మీకు మనకేంటంటే కనిపిస్తున్నాయి, అవునా. సో ఇప్పుడు అల్జీరియా కనుక చూస్తే, ఓకేనా, అల్జీరియా అనేది ఒక కంట్రీ అండి. ఇట్ ఈజ్ అ కంట్రీ. నెక్స్ట్ బ్యాంకాక్ అనేది కంట్రీ కాకపోయినా ఇది వచ్చేసరికి ఒక క్యాపిటల్. దేనికి క్యాపిటల్? థాయిలాండ్కి క్యాపిటల్ బ్యాంకాక్. థాయిలాండ్కి ఏంటి క్యాపిటల్ బ్యాంకాక్. స్పెయిన్ ఈజ్ అ కంట్రీ. ఫ్రాన్స్ ఈజ్ అ కంట్రీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి జర్మనీ ఈజ్ అ కంట్రీ. నెక్స్ట్ హానోయ్. సార్ హానోయ్ అనేది కంట్రీనా? మేము ఇంతవరకు వినలేదా అంటే హానోయ్ అనేది కంట్రీ కాదు. ఇట్ ఈస్ అ క్యాపిటల్ ఆఫ్ వియత్నాం యొక్క క్యాపిటల్ అనేది హానోయ్. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏవైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అవి ఎయిదర్ కంట్రీస్ అన్నా ఉన్నాయి లేదా క్యాపిటల్స్ అన్నా ఉన్నాయి. కానీ రోమ్ అనేది మాత్రం ఇదొక సిటీ. ఇదేంటి ఒక సిటీ. ఇది ఒక కంట్రీ కాదు, ఇది ఒక క్యాపిటల్ కూడా కాదు. సో రోమ్ ఇస్ అ సిటీ. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ విల్ బి రోమ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సో మీరు ఏం చేస్తారంటే రోమ్ అనేది ఏ కంట్రీలో వస్తుందో అది చెప్పేసి అది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో రోమ్ ఏం చేస్తారు? రోమ్ ఇలా హైఫన్ పెట్టి కంట్రీ నేమ్ అనేది రాయండి. క్లియర్. నా కమ్ టు ద 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ కూడా సిరీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సిరీస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో నార్మల్గా నేనేంటంటే ఇంతవరకు ఈ క్వశ్చన్ని చూడలేదు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ నేను ఎలా ఆలోచించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని తీసుకొని ఏవైనా సిరీస్ అనేది వస్తుందా కంపేర్ చేస్తున్నాను. సో 2, 4, 7, 12, 30, బ్లాంక్ 30, 43 ఇలా కంపేర్ చేస్తాను. ఒకవేళ అలా రాకపోతే నెక్స్ట్ ఇంకో విధంగా ఆలోచిస్తాను. ఓకేనా. సో ఇది బేసిక్ మనం ఏంటంటే ఎగ్జామ్ యొక్క అప్రోచ్ అండి, అవునా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ అనేది ఏంటి అనేది చూస్తే గమనించండి. ఇక్కడ 2, 3 ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్. ఇవి రెండు కూడా ఏంటి ప్రైమ్ నెంబర్స్. 4, 6 రెండు ప్రైమ్ నెంబర్స్ కాదు, రెండు కూడా ఈవెన్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. 7, 11 ప్రైమ్ నెంబర్స్. అండ్ దాంతోపాటు 6 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 7. 6 తర్వాత అంటే ఇక్కడ సిరీస్ అనేది పెరుగుతూనే వెళ్తుంది కానీ తగ్గడం లేదు ఎక్కడ కూడా. నెక్స్ట్ 12, 18 ఇవి కూడా ఏంటి? ఇవి వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్. అంటే మన నెక్స్ట్ వచ్చే పెయిర్ ఏముండాలి? ఇవి రెండు కూడా
ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా ఈవెన్ నెంబర్స్, ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ సిరీస్ అనేది ఏ విధంగా వెళ్తుంది? ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఇలా వెళ్తుంది కదా. నెక్స్ట్ మన సిరీస్ కూడా ఏముండాలి? ప్రైమ్ నెంబర్స్ ఉండాలి, రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. ఆప్షన్స్లో ఏవి ప్రైమ్ నెంబర్స్ కాదో చూడండి. 27 ప్రైమా? కాదు. 27 అనేది ప్రైమా? కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 19, 29. ఓకే, 19, 29 అంటున్నారు. నెక్స్ట్ 17, 29. ఓకేనా, 19, 29, 17, 29 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. కానీ ఏం చెప్పాను మీకు, ఎప్పుడైనా కూడా మన సిరీస్ అనేది పెరుగుతూనే వెళ్తుంది కానీ తగ్గడం లేదు. అంటే 18 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి మనము. 18కి ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 17. కానీ మనం 18 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. సో ఇక్కడ 17 కూడా రాదు, 17 కూడా రాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ 19, 29. మన ఆన్సర్ ఏమవుతుంది? 19, 29. ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ 19, 29. 29 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి? 30. అలాగే చూడండి 3 తర్వాత వచ్చే నెంబర్ ఈవెన్ నెంబర్ 4. నెక్స్ట్ 11 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ 12. 29 తర్వాత 30. ఇలాగా మనం తీసుకోవడం జరిగింది. క్లియరా? సో ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్ సిరీస్ ఇది. సో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, కొంచెం ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఇది. నా కమింగ్ టు ద 8th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. గత 3 or 4 yearsగా మన ఐసెట్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా కనిపిస్తున్న క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా కనిపిస్తున్న క్వశ్చన్ ఇదేంటి? ఒక ఫ్రాక్షన్ సిరీస్, అండ్ దట్ టు ఫ్రాక్షన్లో ఎటువంటి ఫ్రాక్షన్ అంటే, ఓకేనా, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎప్పుడైనా కూడా మీకు ఏంటంటే ఫ్రాక్షన్ సిరీస్లో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనిపిస్తే మనం ఏం చేయాలి? వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏముంది? 114 2/7. ఇది వచ్చేసరికి మనము ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తాము? 114 into 7, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఇంటూ, పై నుంచి ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ప్లస్, ఇంటూ ప్లస్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి? 114 multiplied by 7 ప్లస్ 2. సో న్యూమరేటర్లో ఉన్నది యాడ్ చేయాలి, డినామినేటర్లో ఉన్నది మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనం కనుక చూస్తే 770 4 7 28, 798 వస్తుంది. 798 ప్లస్ 2. సో 798 ప్లస్ 2 అంటే ఏంటండి? 798 ప్లస్ 2 ఈజ్ 800. ఏమొచ్చింది? 800/7. నెక్స్ట్ నెంబర్ చూడండి 116. మీరు ఎప్పుడైతే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 116 4/6. దీన్ని కూడా కన్వర్ట్ చేయండి. ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. 116 డినామినేటర్లో ఏముంది? 6తో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ని యాడ్ చేయండి, ప్లస్ 4. 660 6 36 696. 696 ఒక 4. 696 ఒక 4 ఎంత సార్? 696 ఒక 4 వచ్చేసరికి 700. అవునా? న్యూమరేటర్లో 700, డినామినేటర్లో ఏముంది? 600. అంటే ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. 800కి 100 తక్కువ. 800 - 100 700. 7 - 1 6. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. 700 - 100. ఇక్కడ చూడండి -100. 700 - 100 ఎంత అవుతుంది? 600. 600 డినామినేటర్లో ఇక్కడ -1 చేసాం, ఇక్కడ కూడా మనం -1 చేయాలి. ఎంత? -1. 6 - 1 అంటే 5. అంటే 600/5 ఎగ్జాక్ట్లీ మనకు 120 వస్తుంది. అంటే నెక్స్ట్ నెంబర్ ఏముండాలి? ఇది 120, ఎగ్జాక్ట్లీ మనకు 120 వస్తుంది. నెక్స్ట్ 500 - 4 ఎగ్జాక్ట్లీ 125 వస్తుంది. నెక్స్ట్ 400/3. 400/3 అంటే 133, 1/3 ఎగ్జాక్ట్లీ వచ్చింది. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ 400 - 100 ఎంత? 300. 300/2. సో 300లో సగం ఎంత సార్? 300లో సగం వచ్చేసరికి 150. మన ఆన్సర్ కూడా ఏంటి? 150. సో అవర్ ఆన్సర్ ఈజ్ 150. ఈ సిరీస్ అనేది మనకు ఎగ్జామినేషన్లో చాలా సార్లు అడగడం జరిగింది. అంటే ఇదే సిరీస్ కాదు, మల్టిపుల్, అంటే వేరియస్ అడుగుతూ ఉంటాడు అన్నమాట ఎగ్జామినేషన్లో. చాలా డిఫరెంట్ సిరీస్. అంటే ఏ విధంగా అడుగుతాడంటే, లెటర్స్ ఇప్పుడు పైన నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ డిక్రీజ్ అవుతున్నాయి, కొన్నిసార్లు ఇంక్రీజ్ చేస్తాడు. సో ఇక్కడ కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఏం చేస్తాడంటే 100/8, 100/7, 100/6, 100/5, లేదా 200/8, లేదా 500/8. డిక్రీజ్ చేయడమో ఇంక్రీజ్ చేయడమో ఏదో ఒకటి చేస్తుంటాడు. అంటే ఈ సిరీస్ అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్
వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. ఓకేనా, టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. ఖచ్చితంగా వచ్చే మన ఐసెట్ 2025 ఎగ్జామినేషన్లో కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. క్లియర్. నా కమింగ్ టు ద 9th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇది చూడండి 1, 4, 27, 16, 125 అన్నీ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ కనిపించిందో విత్ ఇన్ 2 seconds నేను ఏంటంటే ఆన్సర్ చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పొచ్చు? ఎప్పుడైతే మీకు స్క్వేర్స్ క్యూబ్స్ గుర్తుంటాయో. ఇక్కడ చూడండి 1ని మనం 1 square రాయొచ్చు, 1 cube రాయొచ్చు. నేను ఏం చేస్తాను? 1 cube రాస్తాను. సో ఇది 4 కెన్ బి రిటన్ యాజ్ 2 square. 27 3 cube. నెక్స్ట్ 4 square. నెక్స్ట్ 5 cube. అంటే చూడండి 1 cube 2 square, 3 cube 4 square, 5 cube. నెక్స్ట్ మన ఆన్సర్ ఏంటి? 6 square. నెక్స్ట్ 7 cube. నెక్స్ట్ 8 square. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైంది. సో our answer will be 6 square which is 36. సో 36 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. నా కమింగ్ టు ద 10th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 ఇది కూడా మనకేంటంటే ఎక్కువ సార్లు వస్తూ ఉంటున్న మోడల్ అన్నమాట. మోడల్ అంటే కాదు, ఎక్కువ యూస్ చేస్తుంటాడు లాజిక్. ఇది ఏంటి ఆ లాజిక్? ప్రైమ్ నెంబర్స్ అండి. ఏంటి? ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ మన ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ యూస్ చేస్తుంటాడు. ఏదర్ అది అనాలజీలో కానివ్వండి, లేదా సిరీస్లో కానివ్వండి, లేదా ఆడ్ వన్ అవుట్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తుంటారు. ఇక్కడ కూడా యూజ్ అయ్యాయి. 3, 5 ప్రైమ్ నెంబర్స్, 5, 7 ప్రైమ్ నెంబర్స్, 11, 13, 17, 19, 29, 31. సో 31 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్స్ మనం రాయాలి. సో 39 తర్వాత ఏమేమి ప్రైమ్ నెంబర్స్ వస్తాయి? సో ఇక్కడ చూడండి 41, 43 తీసుకోవచ్చా? ఎస్, 31 తర్వాత తీసుకోవచ్చు. 39 అసలు ప్రైమ్ నెంబరే కాదు. 57 అసలు ప్రైమ్ నెంబరే కాదు. 39 ప్రైమ్ నెంబర్ కాదు. ఇక మిగిలింది ఏంటి? 41, 43. సో ఇక్కడ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి మనం ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. 41, 43 ఇస్ అ ప్రైమ్ నెంబర్. ఓకేనా? క్లియర్. నా కమింగ్ టు ద 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ చాలా 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 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్లో ఇది బెస్ట్ క్వశ్చన్. చాలామందికి ఈ క్వశ్చన్ అనేది అర్థం కాకపోయి ఉండొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ అనలిటికల్ ఎబిలిటీని, మ్యాథమెటికల్ ఎబిలిటీని రెండింటిని మిక్స్ చేశాడు. అంటే రీజనింగ్ సెక్షన్లో మనకేంటంటే మ్యాథ్స్ని ఇన్వాల్వ్ చేశాడు. అది కూడా మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీని యూజ్ చేశాడు. అంటే ఇక్కడ సార్ ట్రిగ్నోమెట్రీ ఎలా యూజ్ అయింది? ఇక్కడ మీరు చూడండి √3/2, 1/√2, 1/2. అంటే నాకేంటంటే కొంచెం సేపు అర్థం కాలేదు. నేనేం చేశానంటే డిఫరెన్స్ చేశాను, రేషనలైజ్ చేశాను, అదంతా చేశాను. బట్ కొంచెం ఆలోచిస్తే నాకేంటంటే ఎప్పుడైతే ఈ 3 నెంబర్స్ ఉన్నాయో వీటిని చూసిన తర్వాత ఓకే ఇవి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కదా అని చెప్పేసి నాకు థాట్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి √3/2ని మనము sin 60గా రాయొచ్చా? ఎస్, sin 60 √3/2. అవునా? √3/2. నెక్స్ట్ sin 45 degrees. 45 degrees is 1/√2. Next sin 30 is 1/2. Next sin 15 degrees is √3 - 1/2√2. అదే sin 75 అయితే √3 + 1/2 √2 అవుతుంది. ఒకవేళ మీకు వాల్యూ తెలియదండి, వాల్యూ అసలు తెలీదు, ఈ 3 వాల్యూసే తెలుసు, ఇంతవరకే తెలుసు. sin 30 వరకే తెలుసు, 15 తెలియదు, వదిలేద్దాం. sin 0 తెలుసు. అంటే మీరు ఇక్కడ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. 60, 45, 30, 15, 0. అంటే ఇక్కడ ఏమవుతున్నాయి? అన్నీ కూడా డిక్రీజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? sin of -15 degrees. sin -15 degrees ఇక్కడ ఏదైతే ఉందో అది వస్తుంది. నెక్స్ట్ మన ఆన్సర్ మనకు కావాల్సింది ఏంటి? sin of -30. అవునా? సో మనం ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం ఏంటది? sin of -θ. sin of -θ విల్ బి -sin θ. అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు? -sin 30గా రాయొచ్చా? sin of -30ని -sin 30. సో sin 30 వాల్యూ మనకు తెలుసు -1/2. సో అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? 1/2. అది కూడా నెగిటివ్లో. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1/2. -1/2 is the answer. One of the interesting questions asked in the TS ICET examination. ఓకేనా? సో చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే మన అనలిటికల్ ఎబిలిటీని,
మన మ్యాథమెటికల్ అబిలిటీని రెండింటిని కంబైన్ చేసి అడగడం అనేది జరిగింది కాబట్టి కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది అరైజ్ అయ్యి ఉండొచ్చు, బట్ నో ప్రాబ్లం. క్లియర్? ఇటువంటి క్వశ్చన్స్ 1 or 2 ఏంటంటే మనకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కాదు, ప్రతి ఎగ్జామినేషన్లో. అంటే మీకు ఎగ్జామినేషన్లో 10 క్వశ్చన్స్ వచ్చినా 15 క్వశ్చన్స్ వచ్చినా అందులో 2 or 3 క్వశ్చన్స్ ఏంటంటే ఖచ్చితంగా డిఫికల్ట్గానే వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏం చేయాలి, స్కిప్ చేసి లాస్ట్లో అటెంప్ట్ చేయాలి. ఒకవేళ సాల్వ్ అయితే నో ప్రాబ్లం, సాల్వ్ కాకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ ఒక్క క్వశ్చన్ని మనం కనుక పట్టుకునే ఎగ్జామినేషన్లో కూర్చుంటే మిగతా ఏవైతే 12, 13 క్వశ్చన్స్ ఉంటాయి అవి ఎత్తిపోతాయి. సో ఇలా ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు. నా కమింగ్ టు ద 12th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఇది కూడా మనకేంటంటే నాకు తెలిసి ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఒక ఈజీ క్వశ్చన్. ఎందుకు, మేబీ డైరెక్ట్గా ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, డిఫరెన్సెస్ చూద్దాం. -1, ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైంది, -1 అయింది. ఇక్కడ ఏమైంది, 5 పెరిగింది కదా, 5. ఇక్కడ నుంచి -3. అంటే ఇక్కడ ఇలా ఆల్టర్నేట్గా జరుగుతుంది. సో ఇలా కాకుండా నేనేం చేస్తానంటే ఎప్పుడైనా ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా కనుక ఉంటే మేబీ ఇది ఆల్టర్నేట్ సిరీస్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాను. సో ఇక్కడ చూడండి, 71 నుంచి 73 2 ఇంక్రీజ్. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 4 ఇంక్రీజ్. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 6 ఇంక్రీజ్ అయింది. ఓకే, 2 4 6 క్లియర్. ఇక్కడ చూడండి 2 పెరిగింది, ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ కూడా 2 పెంచుదాం. సో 74 ఒక 2 76 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 76. ఎందుకు, ఇది ఒక ఆల్టర్నేట్ సిరీస్ కాబట్టి. ఓకేనా, ఆల్టర్నేట్ సిరీస్. నెంబర్ సిరీస్లో సబ్ కాన్సెప్ట్ ఆల్టర్నేట్ సిరీస్. ఓకేనా. నా కమింగ్ టు ద 13th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఇది కూడా ఒక ఫ్రాక్షన్ సిరీస్. బట్ ఈ క్వశ్చన్ ఏంటంటే నాకేంటంటే రావడం లేదండి. ఈ క్వశ్చన్ అనేది నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఏంటంటే నాకేంటంటే ఒక లాజిక్ అనేది రావడం లేదు. సో ఇది ఏం చేస్తున్నానంటే నేనేంటంటే స్కిప్ అయితే చేస్తున్నాను. ఒకవేళ నాకేంటంటే కొన్నిసార్లు ఒక క్వశ్చన్లో నేను స్టక్ అయిపోయానంటే అది తర్వాత వరకు రాదు. ఓకేనా, ఎవరో ఒకరు హింట్ ఇవ్వాల్సిందే. సో ఆ హింట్ కోసం నేను ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది కనుక ఐడియా వస్తే ఖచ్చితంగా చెప్పండి. సో దీని యొక్క ఆన్సర్ మనకి ఎగ్జామినేషన్లో ఆప్షన్ 2 ఇచ్చారు, 729/2. సో ఎలా చేశాడు ఏంటి అనేది మీరు చెప్పొచ్చు. సో నేనేం చేశానంటే, సో ఏదైతే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి కదా, సో డినామినేటర్లో అన్నిటికీ 2 తీసుకున్నాను. 2 తీసుకొని నెంబర్స్ని సిరీస్గా కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తున్నాను. అయినా కూడా రావడం లేదు. మీరు ఒకసారి ట్రై అనేది చేయండి. సో 13th క్వశ్చన్ మీకేంటంటే ఒక హోంవర్క్ లాగా మీరు ట్రీట్ చేయొచ్చు, లేదా ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా. సో దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పేసి కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి, ఒకవేళ మీకు లాజిక్ కనుక తెలిస్తే. ఓకేనా, ఆన్సర్ 72/9. ఒకవేళ లాజిక్ అనేది ఏం యూస్ చేశారో అది చెప్పండి. క్లియర్. నా కమింగ్ టు ద 14th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఇది కూడా సింపుల్ క్వశ్చన్. ఇది 8 24 12 36 చూస్తే ఏదో ఒక సిరీస్ ఉన్నట్టుంది, కానీ ఈ సిరీస్ మీరు గమనిస్తే ఇది ఆల్టర్నేట్ సిరీస్ కాదు, ఒక నార్మల్ సిరీస్ కాదు, డైరెక్ట్గా ఇచ్చేసాడు. సో 8 నుంచి 24 అయింది. 8 3s are 24, 12 3s are 36, 18 3s are 54. నెక్స్ట్ ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకు, ఏ నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తే మనకు 81 వస్తుంది. ఇట్ ఈస్ 27. 27 3s are 81. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 27. సో ఇక్కడతో ఓకేనా, ఇక్కడతో మన ఏదైతే టీఎస్ ఐసెట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2024 ఆ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అనేవి అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఏపీ ఐసెట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికంటే ముందు ఓకేనా ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇంతవరకు మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రిప్ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే వెంటనే డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకేంటంటే ఆల్రెడీ చెప్పాను, ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది, రన్ అవుతున్నాయి. సో మనం ఏంటంటే ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్కి డే వైజ్ షెడ్యూల్ కూడా ఇచ్చేసాం. సో ఇందులో మీకు డైలీ టార్గెట్స్ కూడా ఉన్నాయి, నార్మల్గా డే వైజ్ టార్గెట్స్ అవి కూడా ఉన్నాయి. క్లియర్. సో ఇక్కడ చూడండి మీకేంటంటే అన్నీ కూడా మీకేంటంటే అవైలబిలిటీలో ఉంటాయి. ఏంటంటే 300+ స్పెషల్లీ రికార్డెడ్ క్లాసెస్, డే వైజ్ షెడ్యూల్ కానివ్వండి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ కానివ్వండి, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, వాట్సాప్ గ్రూప్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే అవైలబిలిటీలో ఉన్నాయి. సో దీని యొక్క ప్రైస్ అనేది 6 monthsకి అయితే 1499. బట్ మీరు ఏదైతే 3 months ఉందో 3 months కూడా తీసుకోవచ్చు. సో 999కి మాత్రమే 3 months యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ సో ఇక ర్యాంక్స్ విషయానికి కనుక వస్తే లాస్ట్ ఇయర్ కానివ్వండి లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ కానివ్వండి మంచి ర్యాంక్స్ ఏంటంటే మనకు రావడం జరిగాయి. సో
స్టేట్ 20th ర్యాంక్, 64th ర్యాంక్, 62nd ర్యాంక్, 130 ర్యాంక్, ఇవన్నీ కూడా మంచి మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగాయి. సో ఇవి టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్లో వచ్చిన ర్యాంక్స్ ఇవి. నెక్స్ట్ ఏపీ ఐసెట్, టీఎస్ ఐసెట్ 2023లో కూడా మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగాయి. సో ర్యాంక్ 16 కానివ్వండి, ర్యాంక్ 7 కానివ్వండి, మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగాయి. సో ఇంకా మీకు ఏంటంటే ర్యాంక్స్ కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసరికి టీఎస్ ఐసెట్ 2024 ర్యాంక్స్ ఇవి 178, 143, 276, 274. ఇంకా చూడండి, ఇంకా మీకు ఏంటంటే ర్యాంక్స్ అనేవి కనిపిస్తున్నాయి. క్లియర్. సో ఇది కావచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఏపీ ఐసెట్ ర్యాంక్స్ అండి 92, 109, 122, 142, 175, 265. సో దాంతోపాటు ఇక్కడ మీకు ఏంటంటే రివ్యూస్ కూడా మీకు ఏంటంటే కనిపించడం అనేది జరుగుతుంది. క్లియరా. సో ఈవెన్ దో 1 month బిఫోర్, ఓకేనా, క్లాసెస్ స్టార్ట్ చేసి కూడా 1 month బిఫోర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కూడా 1000 బిలో ర్యాంక్ అనేది తెచ్చుకున్నారు. మీరు మినిమం 3 months ముందు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మంచి ర్యాంక్ అనేది తీసుకోవచ్చు. బట్ మీరు ఏం చేయాలి, కొంచెం మీ యొక్క ప్రిపరేషన్ అనేది బాగా చేయాలి. క్లియర్. సో ఇక్కడ మీకు 23 యొక్క ర్యాంక్స్ కనిపిస్తున్నాయి, 23 ర్యాంక్స్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ ఐసెట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఏపీ ఐసెట్ క్వశ్చన్స్ కనుక చూస్తే ఏపీ ఐసెట్లో మనకి ఏంటంటే అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏం రాలేదు, 1 or 2 వచ్చాయి. సో ఈ క్వశ్చన్ని చూస్తూనే మనం చెప్పొచ్చు ఏమవుతున్నాయి, ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది 2తో డివైడ్ అవుతుంది. సో ఓకేనా, ప్రతి ఒక్క నెంబర్. సో డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2, 16/2 ఎంత, 16/2 ఈజ్ 8. సో అవర్ ఆన్సర్ ఈజ్ 8. ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చూడండి, ఈజీ క్వశ్చన్. డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 3, 27/3. 27/3 ఎంత, 9. ఈజీ. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఎగిరిపోయి 17th క్వశ్చన్ చూడండి, 6, 12, 30, 42. సో చూడండి డిఫరెన్స్ చూడండి, బ్లాంక్ 30, 42, 6 పెరిగింది. ఎంత పెరగాలో తెలీదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 12 పెరిగిందా, ఎస్. ఇక్కడి నుంచి ఇక్కడికి తెలీదు, బట్ టోటల్ పైన ఎంత పెరిగిందో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకు 18 పెరిగింది, అవునా. ఎంత పెరిగింది, 18 అనేది పెరిగింది. నేనేం చేస్తాను, ఎస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఇంక్రీజ్ చేద్దామా. 6 ఇంక్రీజ్ చేస్తే మనకేంటంటే ఇక్కడ 12 పెంచాలి. సో 12 + 6 ఎంత, 18. 18 అనేది ఆప్షన్లో ఉందా, ఉంది, కానీ ఇది 18 కాదు. నెక్స్ట్ ఇక్కడ మనం కనుక చూస్తే 6 2s are 12, 12 2s are 24, 6 12 అలాగైనా వెళ్ళచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6, దీని తర్వాత 12. ఆల్టర్నేట్గా వెళ్తే ఇది చూడండి, ఆల్టర్నేట్గా వెళ్తే ఇది కావచ్చు, లేదా కానీ ఇక్కడ మనం ఆల్టర్నేట్గా తీసుకుందాం. ఫస్ట్ 6 పెంచాం, నెక్స్ట్ 12 పెంచుదాం, మళ్ళీ 6 పెంచుదాం. సో 6 12, 6 12 అంటే డిఫరెన్స్ అనేది కూడా ఇలా ఇంక్రీజ్ అవుతుంది. 6 + 6 12, 12 + 12 24, అవునా. 24, 24 + 6 30, 30 + 12 అంటే ఇక్కడ సిరీస్ అనేది ఏంటి, ఆల్టర్నేట్. +6 + 12 ఆల్టర్నేట్ సిరీస్ అనేది నడుస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 24. ఓకేనా. ఈవెన్ దో ఇక్కడ మనకు 18 అనేది ఆప్షన్లో వచ్చినా కూడా మనం ఏంటంటే ఈ ఆల్టర్నేట్ సిరీస్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకు, 6 6 12 12 ఇంక్రీజ్ అవ్వడం కంటే 6 12 6 12 ఇంక్రీజ్ అవ్వడం బెటర్ కదా. ఈ రెండిట్లో ఏ ప్యాటర్న్ అనేది మనకు సిరీస్లో ఎక్కువ వస్తుంటుంది, సెకండ్ ప్యాటర్న్, ఇది మనం తీసుకోవాలి. క్లియర్. నా కమింగ్ టు ద 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ కూడా సింపుల్ క్వశ్చన్. ABCC తర్వాత ఏమొస్తుంది, DIJKL. సో డిఎల్ ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్, 2 secondsలో ఆన్సర్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ AEIOU, 1 second కూడా పట్టలేదు. AEIOU ఏంటివి, వావెల్స్. వావెల్స్ అంటే ఇక్కడ మనం కంపారిటివ్లీ టీఎస్ ఐసెట్ వాళ్ళకి సీక్వెన్స్ అండ్ సిరీస్ క్వశ్చన్స్ చాలా టఫ్గా వచ్చాయి. ఏపీ వాళ్ళకి కొంచెం ఈజియర్ పర్స్పెక్టివ్లో రావడం జరిగాయి. ఓకేనా. 20th క్వశ్చన్ చూడండి, ఇది కూడా చూస్తూనే చెప్పచ్చు. ఏంటివి, స్క్వేర్స్. 2 square, 3 square, 5 square, 7 square, 2 3 5 7 ఇవన్నీ ఏంటి, ప్రైమ్ నెంబర్. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి, 11. 11 square ఈజ్ 121. 121 ఆప్షన్ ఉందా, ఎస్. 21st క్వశ్చన్ 17 39 85 బ్లాంక్ 282 అంట. ఇది ఒక్కటి, ఈ క్వశ్చన్ ఒక్కటి ఏంటంటే ఈ ఒక్క క్వశ్చన్ రావడం వల్ల ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ వల్ల పరువు అనేది నిలబడింది. ఎందుకు అలా చెప్తున్నానంటే అబ్జర్వ్ చేయండి. 17 39 85 ఈ క్వశ్చన్ అనేది మేబీ
కొంతమంది స్టూడెంట్సే అటెంప్ట్ చేస్తుంటారు, దీన్ని సాల్వ్ చేస్తుంటారు. 281. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనిస్తే ఈ నెంబర్స్ అనేవి చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటి యొక్క డిఫరెన్సెస్ అనేవి చూస్తాను. ఏంటి డిఫరెన్సెస్ చూస్తాను. సో ఇక్కడ ఎంత పెరిగిందండి? 22 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి 6, దీన్ని మనం 6 కనుక పెంచితే 45, 46 పెరిగింది. ఎంత పెరిగింది? 46. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో తెలియదు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో తెలియదు, అవునా? తెలియదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. 17 ప్లస్ 22, 17 ప్లస్ 22 ఇలా రాసానా? అవునా? 17 ప్లస్ 22 39. ఈ 22ని నేనేం చేస్తానంటే ఏదో ఒక స్క్వేర్కి దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఏదో ఒక స్క్వేర్ నెంబర్కి దగ్గరగా. సో 22కి దగ్గరగా ఉన్న స్క్వేర్ ఏంటి? 25. 25 నాకు కావాల్సింది, నేను యాడ్ చేయాల్సింది 22నే, ఓకేనా? ఇది 39 అవ్వాలి అంటే ఇదా పైన 17 అనేది ఉంది, 17, 39, సో 17కి నేను 22ని యాడ్ చేయాలి. సో 25 మైనస్ 3 అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ 5 స్క్వేర్ మైనస్ 3 జరిగింది. నెక్స్ట్ 39 తీసుకుందాం. 39 ప్లస్ 46 అనేది ఏంటి? 7 స్క్వేర్ మైనస్ 3. 7 స్క్వేర్ మైనస్ 3 మనకేమొస్తుంది? 85 వస్తుంది. నెక్స్ట్ 85 తీసుకోండి. 85 ప్లస్ ఇక్కడ నేను ఏం చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 తీసుకుంటాను, ఓకేనా? 9 స్క్వేర్ మైనస్ 3. 9 9s ఆర్ వాట్? 81. 9 9s ఆర్ 81. సో 81లో 3 తీసేస్తే, సో ఇక్కడ 85కి 81లో 3 తీసేయండి. సో 81లో మనం 80 మైనస్ 2 ఇస్ 78. సో 78 కనుక యాడ్ చేస్తే మనకేమొస్తుంది? 13, 8 8 16, 163. ఎంత వచ్చింది? 163. 163 ఆప్షన్లో ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయ్యింది. సో అవర్ ఆన్సర్ ఇస్ 163. సో ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ నెంబర్స్ అనేవి డిఫరెన్స్ ఇచ్చాడు, కానీ ఈ డిఫరెన్సెస్ కూడా డైరెక్ట్గా స్క్వేర్స్ డిఫరెన్స్ ఇవ్వకుండా, స్క్వేర్ యొక్క డిఫరెన్స్ అనేది ఇవ్వకుండా మనకేం చేశాడంటే స్క్వేర్ కంటే 3 తక్కువ ఇలా ఇచ్చాడు. సో ఇలా ఇవ్వడం వల్ల మనకేంటంటే ఐడెంటిఫై చేయడంలో కష్టమైంది, కానీ డైరెక్ట్గా స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చేసి ఉంటే మనం ఐడెంటిఫై చేసేయచ్చు, ఓకేనా? సో ఇటువంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు మనకేంటంటే వస్తూ ఉంటాయి. క్లియర్? నాకు 22nd క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్. 19, 20, 21, 22, 22 అంటే వి. సో నా ఆన్సర్ వితో స్టార్ట్ అవ్వాలి. ఇది కాదు. సో ఆన్సర్ అయితే ఆప్షన్ 3 అంతే. 23rd క్వశ్చన్ చూడండి. 1 2 4 7. సో 1 పెరిగింది, 2 పెరిగింది, 3 పెరిగింది, ఎంత పెరిగింది? 4 పెరిగింది. నెక్స్ట్ ఎంత పెరగాలి? 5 పెరగాలి. 11 + 5 16. అన్నీ 2 seconds ఇలా 5 seconds క్వశ్చనే వస్తున్నాయి. నెక్స్ట్ 24th క్వశ్చన్ ఇది చూద్దాం. ఏమైంది? 12 పెరిగింది. నెక్స్ట్ 24 పెరిగింది, 48 పెరిగింది. నెక్స్ట్ 96 పెరిగింది. ఇక్కడ చూడండి, 12 2s are 24, 24 2s are 48, 48 2s are 96. నెక్స్ట్ 96కి డబల్ 180, 192. సో 190 + 192 382. సో అవర్ ఆన్సర్ ఇస్ 382. ఇక లాస్ట్ క్వశ్చన్ లేదా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. 26 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు తెలిసి లాస్ట్. సో ఇది చూస్తే ఓకేనా, లాస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 26 క్వశ్చన్ మీరే చెప్పండి. 155, 154. సో ఇక్కడ ఏమైంది? 4 తగ్గింది, -4. ఇక్కడ -7, ఇక్కడ -8 ఒక 4, -12. ఇక్కడ 7 ఒక, ఇక్కడ చూడండి 7 ఇంక్రీజ్ చేస్తే 120, 12 ఒక 7 19, -19. అంటే ఇక్కడ ఏమైంది? -4 నుంచి -7 డిఫరెన్స్ ఎంత? 3 5 7. నెక్స్ట్ 11 అంటే ఏంటి? -19 -11. సో ఇంకా -11 యాడ్ చేయాలి. సో ఎంత? 20 30 డిక్రీజ్ చేయాలి, అవునా? సో సారీ 11 కాదు 9. ఆడ్ నెంబర్స్ తీసుకుందాం, 11 కాకుండా 9 తీసుకుందాం. ఎంత? -28. ఎంత రావాలి? -28. సో 113 -28. సో our answer is 113 -28, which is 85. So our answer is option C.
సో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఈ క్వశ్చన్ అనేది నేను మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చూడగానే చెప్పొచ్చు. ఇది డిక్రీజింగ్ సిరీస్. మనం ఏం చేయాలి, డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి దీని యొక్క ఆన్సర్ అనేది చెప్పాలి. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంతవరకు చూసారో, అంటే క్వశ్చన్ నెంబర్ 26 వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా 26th క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా టైప్ అయితే చేయండి. ఎందుకు, నాకు తెలుస్తుంది ఎంతమంది వీడియో అనేది ఫస్ట్ కొంచెం చూస్తున్నారు, మధ్యలో ఆపేస్తున్నారు, లేదా లాస్ట్ వరకు ఎంతమంది చూస్తున్నారు అనేది నాకేంటంటే ఈ కామెంట్ ద్వారా అర్థమవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆన్సర్ ఏమవుతుందో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్ సెకండ్ పార్ట్ అనేది చూద్దాం. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ICET 2025 examination.